ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా పలు చోట్ల పనిచేసిన ఎస్పీ లడ్డా ఈ రోజే సిటీకి ట్రాన్స్ఫర్ అయి వచ్చారు. రాగానే మాజీ నక్సల్స్ పలు నేరాలకు పాల్పడుతున్న శత్రు గ్యాంగ్కు సంబంధించిన AK-47 అలియాస్ ధన్రాజ్, భద్రం అలియాస్ వీరభద్రంను కాల్చి చంపారు. మెంటల్ నాయాలు, వాడు పిచ్చిగా అక్కడ చంపుతుంటే ఇక్కడ మేం చేస్తున్నాం. హైదరాబాద్ సిటీలో క్రిమినల్ అనే పదం వినపడకూడదు. ఏ చిన్న తప్పు చేసినా ఎన్కౌంటర్తో ఆన్సర్ చేస్తా. ఈ సిటీకి రాగానే అందరు నాకు బుకేజ్ ఇచ్చారు. నేను దానికి బదులుగా డెడ్ బాడీస్ ఇచ్చా. ఈ లడ్డా ఎన్కౌంటర్ కౌంటింగ్ స్టార్ట్ అయింది. ఈ సిటీ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యేలోపు సెంచరీ దాటాలని ఆశీర్వాదించండి. మీ అభిమాని ఎస్పీ. నేల కొరిగిన వీరులారా, వాలిపోవు రెప్పల్లో వెలుగు రేఖ ఉదయిస్తే, ఇండిపోవు గొంతుకలో అడవి పాట ధ్వనిస్తే, ఆగిపోవు గుండెల్లో అరుణ కాంతి జనిస్తే అదే విప్లవం, అదే ఉద్యమం. రేయ్ ఆపరా, బతుకున్నప్పుడు స్పీచ్లతో చంపేవాడివి, ఇప్పుడు అదే గోలా? లేదురా, నేను స్పీచ్ ఇచ్చిన ప్రతిసారి లేచి వచ్చి మరీ కొట్టేవాళ్ళు. ఇప్పుడు నన్ను కొట్టడానికైనా లేచి వస్తారేమోనని ఒక చిన్న ఆశరా. విడికిటిలో ఆయుధం, దిగబట్టే ఆశయం, నీ దారికి అడ్డు కాదు ఏ ఒక్కడి ఆవేశం. వీడు నాతో ఏం చెప్పాడో తెలుసా? నువ్వు వద్దల్లాంటుడివి, ఎలా చూస్తే అలా కనిపిస్తావన్నాడు. కానీ నిన్నెలా చూసినా రాక్షసుల్లాగే కనిపిస్తున్నావు. పాపం, మా అమ్మ తర్వాత నాకు భోజనం పెట్టాడు. వాళ్ళిద్దరి పెళ్లికి తాళి బుట్టుకొనమని పంపించావా? కట్టకుండానే తెగిపోయే తాళి కొని మాత్రం ఏం చేస్తావు? మీరే చెప్పారు. ఇంకొక మాట మాట్లాడావో చంపేస్తాను. బ్రోకర్ కూతురువి, ఎలా? చూసుకోండి. పొరపాటున జరిగిపోయింది. ఐఎమ్ సారీ. ఇంకెప్పుడు ఇలా జరగదు. ఆ లడ్డాకి మీ గురించి చెప్పడం మర్చిపోయా. సార్, లడ్డా, వీళ్ళు మన ఇన్ఫార్మర్స్. మన డిపార్ట్మెంట్ చేయలేని పనులు వీళ్ళు మనకు చేసి పెడతారు. నువ్వు తెలియక పొరపాటున వాళ్ళ మనుషుల్ని ఎన్కౌంటర్ చేశావు. పొరపాటు కాదు సార్, కావాలని ఎన్కౌంటర్ చేశాను. వీళ్ళు డిపార్ట్మెంట్ పనులు చేస్తే గవర్నమెంట్ మనకి జీతం ఎందుకు ఇస్తుంది? గాజులు కొనుక్కొని వేసుకోవడానికా? ఒక్కొక్కడి మీద 20 పైన కేసులున్నాయి. హైదరాబాద్తో వీళ్ళ పేరు చెప్తే తడా. వీళ్ళు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్. వదిలిపెట్టండి సార్. వీళ్ళ ఫైల్స్ క్లోజ్ అయ్యేదాకా వేరే ఫైల్ ఓపెన్ చేయదలుచుకోలేదు. ఆర్కే, ఒకడు లాకప్లో పోయాడు, 2 ఎన్కౌంటర్లో పోయారు. మిగతా వాళ్ళు ఎక్కడ కనపడ్డా కాల్ చేయండి. వాడు మనల్ని వేసేలోపు మనమే వాడిని లేపేద్దామన్నా. నిన్ను చంపిన ఎస్పీ, నీ చావుకి కారణమైన నీ ఫ్రెండ్స్ ఎవరు మిగలరు. అందరూ చచ్చిపోతారు. ఇంకో గంటలో శృతిని చంపబోతున్నాను. ఎస్పీ లడ్డా, డీటెయిల్స్ కావాలి. ఒంటరికి ఎక్కడ దొరుకుతాడు?
వాడు డ్యూటీలో ఉన్నప్పుడు వాడిని టచ్ చేయలేదు. వాడు ప్రస్తుతం ప్రైవేట్ గెస్ట్ హౌస్లో ఉంటున్నాడు. ఆ లడ్డాగడు దొరికేది నైట్ టైంలోనే. నువ్వు వాడిని ఫాలో అవ్వు. టైం దొరికినప్పుడు లేపేద్దాం వాడిని. వాడు 15 రోజుల్లో ట్రాన్స్ఫర్ అవుతున్నాడు. ప్రతి సమస్యకి ప్రాణం తీయడమే పరిష్కారం కాదు. అన్నా, నేను వెళ్తున్నాను. కొన్ని రోజులు ఉండే సెలొచ్చు కదమ్మా. ఇక్కడుంటున్న ప్రతి క్షణం నాకు వాడే గుర్తొస్తున్నాడన్నా. వాడితో జీవితాన్ని ఊహించుకొని కళ్ళ నిండా ఆశలతో వచ్చాను. ఇప్పుడు కళ్ళ నిండా నీళ్లతో తిరిగి వెళ్తున్నాను. అయినా కన్నీళ్లు కార్చే వాళ్ళ బాధ కన్ను మూసుకున్నోడికి తెలియదు కదన్నా. వాడు చచ్చిపోతున్నప్పుడు కూడా వాడి చేతిలో ఇదే ఉందంటన్నా. ఇప్పటి నుండి జీవితాంతం ఇది నా చేతిలోనే ఉంటుంది. ఇంకా నా గుండెల మీదకి వెళ్ళదన్నా. నీ చేతిలో ఉండే గన్కి ప్రాణం లేదు. అందుకే దానికి ప్రాణం విలువ తెలియట్లేదు. దానికే గనుక ప్రాణం ఉండుంటే చాలా ప్రాణాలు నిలబడేవి. ఈ చంపడాలు చావడాలు వద్దన్నా, ఆపేయండి అన్నా. గొడుగు తీసుకెళ్ళమ్మా. వద్దన్నా, నీళ్ళకి కన్నీళ్ళకి తేడా తెలియట్లేదు. ఇలా చేయడం తప్పే. అందులో విషం కలిపాను. సారీ సారీ, ఊరికే అన్నాను. అలకొలంగా ఉంది. విషం ఉందన్నా అలాగే తాగుతున్నా. ప్రాణం అంటే భయం లేదా? నా మీద నమ్మకమా? బ్రోకర్ కూతుర్ని ఎందుకు నమ్మా? మీ గురించి లక్ష్మి నాకు మొత్తం చెప్పింది. నేనేమీ తెలుసుకోకుండా నోటికొచ్చినట్టు మాట్లాడాను. సారీ. ప్లీజ్ ఒకసారి నీ ఫోన్ ఇవ్వా ప్లీజ్. మా అమ్మకి ఇక్కడే మాట్లాడతాను ఒకసారి. అమ్మా, ఎలా ఉన్నావు శృతి? ఉంటానమ్మా. థ్యాంక్స్. అక్క పెళ్ళి ఆగిపోయింది. నాన్న ఎక్కడున్నాడో తెలీదు. నేను అంతే. వాడు అక్కతో నువ్వు లేకపోతే నేను లేను అని సినిమా డైలాగులు కొట్టేవాడు. డాక్టర్. వాడు పేరుకే రాము. నేను అక్కకు చెప్పాను, రాము అంటే అందరూ మంచోళ్ళు ఉండరని. పాపం పిచ్చిది.
అమ్మ నేను తప్ప తనకి నానే వాళ్ళెవ్వరూ లేరు. అందుకే నాన్న లేకపోయినా నాన్నే వాళ్ళు మీరు లేకుండా పెళ్లి చేసుకోను అనేది. ఇదంతా విని ఫీల్ అయ్యావా? అవును, నువ్వు ఎక్కువగా మాట్లాడినందుకు.